హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మేము ముందుకు ఒక అద్భుతమైన మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ 2018 డీజిల్ మాన్యువల్ 88,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అద్భుతంగా ఉందండి. వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. స్టేషన్ DL10CK 5203 వెహికల్ నెంబర్ మీకు అద్భుతంగా ఉందండి. వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్. మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంటీరియర్గా ఒకసారి లుక్ వేసుకుందామండి. మంచి ఫామ్ సీటింగ్ అండ్ ఇంటీరియర్తోని చాలా అద్భుతంగా ఉంది. మీకు ఆల్ ఫీచర్స్ తోని రావడం అయితే జరుగుతుందండి. వెహికల్ వచ్చేసి చూడొచ్చు ఇంటీరియర్గా. ఒక్కసారి 360 డిగ్రీలో మీకు వెహికల్ అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. ఫస్ట్ ఓనర్ వెహికల్. అలాయ్ వీల్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోలర్ ఉంది, పుష్ స్టార్ట్ ఉంది, కీలెస్ ఎంట్రీ ఉంది. మనకు గ్లాసెస్ అన్నీ ఒరిజినల్, బాడీ పార్ట్స్ అన్నీ ఒరిజినల్. ఎక్కడ ఎటువంటి ఇష్యూ కూడా మనకు వెహికల్లో లేదండి. చాలా చక్కగా ఉంటుంది వెహికల్ వచ్చేసి. రియర్ డీఫాగర్, రియర్ వైపర్. ఇంకో హైలైట్ విషయం ఏంటి అని అంటే స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మీకు స్మార్ట్ హైబ్రిడ్ గురించి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు చెప్తే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. బ్లూ కలర్ వెహికల్ చాలామంది మననైతే అడుగుతారు ఇలాంటి వెహికల్ కావాలి అని చెప్పేసి. ఈ వెహికల్ 2018 5,50,000 రూపాయలు మన కస్టమర్ అయితే అడుగుతూ ఉన్నారండి. మీకు లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఆన్ టేబుల్ అయితే మనము ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. 2018 వెహికల్ అండి. మంచి కండిషన్లో ఉంది. 88,000 కిలోమీటర్లే. మీకు విత్ ట్రాన్స్పోర్టేషన్, NOC, ఇన్వాయిస్ ఇంక్లూడింగ్ అని అయితే 550లో మీకు ఈ వెహికల్ని వరంగల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. అలాగే వెహికల్ పిన్ టు పిన్ చూపిస్తాను మీకు. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా మనకు పేస్ట్ పడలేదు. ఏ ఒక్క పార్ట్ కూడా మనకు రీప్లేస్ అయితే కాలేదండి, రీపెయింట్ అయితే కాలేదు. టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే మీకు ఒక 90% టైర్ కండిషన్ అయితే ఉంది, చూసుకోవచ్చండి. అలాయ్ వీల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్లు కానీ లేవు. మీకు సస్పెన్షన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు, మనకు జర్కులు లాంటివి ఏం లేదండి. లోవర్ ఆర్మ్స్, బాల్ జాయింట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డిస్కులు ఎక్కడ మనకు ప్రాబ్లంగా లేవండి. డిస్క్ ప్యాడ్స్ ఇట్లా అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు డోర్ ఎడ్జెస్ అండ్ పంచెస్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. అలాగే మీకు ORVM విత్ సైడ్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మారుతి కంపెనీకి సంబంధించిన గ్లాసెసే ఉన్నాయి. అలాగే మీకు కీలెస్ ఎంట్రీ విత్ సెన్సార్తోని రావడం అయితే జరుగుతుంది. మారుతి సుజుకి యొక్క మనకు ఒరిజినాలిటీ అనేది ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా ABS, EBD రావడం జరుగుతుంది. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి, క్లియర్గా చూడొచ్చు మీరు. వెహికల్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటేనే ఈ విధంగా అయితే ఉంటుంది. క్లియర్గా వీళ్ళు కంపెనీలో మెయింటెనెన్స్ చేసుకునే వారికి ఒక ఎవరైతే మంచిగా మెయింటైన్ చేసుకుంటారో ఇలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ చేసుకొని వెహికల్ని అయితే బాగా చూసుకుంటారండి. మీకు పుష్ స్టార్ట్ ఉంది అండ్ సెన్సార్స్, పార్కింగ్, లైట్ అడ్జస్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి అండి. క్రూజ్ కంట్రోలర్ అండ్ స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, ఆటో ప్యానల్, AC, టచ్ విత్ GPS చిప్తోని నావిగేషన్ అయితే రావడం జరుగుతుంది. సేఫ్టీ పరంగా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ఒకటి డ్రైవర్ సైడ్ అండ్ ఒకటి కో ప్యాసింజర్ సైడ్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. అలాగే లాక్స్ మనకు క్రోమ్ ఫినిష్తోని రావడం జరుగుతుంది. 4 డోర్స్కి 4 లాక్లు అనేవి ఈ విధంగా మనకు క్రోమ్ ఫినిష్తోని రావడం జరుగుతుందండి. పంచెస్ అన్ని చూపించడం జరిగింది. డోర్ ఎడ్జెస్ అంతా ఒరిజినలేనండి. మీకు ఏదైతే ఉంటుందో అది నేను క్లియర్గా చూపించడం అయితే జరుగుతూ ఉంది. పంచెస్, పిల్లర్స్, పేస్టింగ్స్ అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా మనకు నైట్ టైంలో దీంట్లో అంబియంట్ లైట్ టైప్లో మనకు క్లియర్గా కనిపిస్తుందండి. ఎస్ క్రాస్ కంపెనీ ఫిట్టెడే అంటే ఇది ఆఫ్టర్ మార్కెటే, కానీ ఇదే కంపెనీకి సంబంధించినవి, అంటే ఈ వెహికల్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది అని అర్థం. చూడొచ్చు క్రోమ్ ఫినిషింగ్, పవర్ విండోస్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. మనం ఇగ్నిషన్ ఆన్ చేయలేదు, అందుకోసం పవర్ విండోస్ అయితే డౌన్ కాలేదండి. మీరు డోర్ ఎడ్జెస్ అండ్ చైన్ లాక్స్ కూడా చూసుకోవచ్చండి. చైన్ లాక్ ఈ విధంగా మనకు అప్ అండ్ డౌన్ చేసినప్పుడు చైన్ లాక్ అనేది ఆపరేట్ అయితే అవుతుంది. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అలాగే
టైర్స్ మీకు చెప్పడం అయితే జరిగింది, ఫ్రంట్ రెండు 90% ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి ఈ టైర్ వచ్చేసి ఒక 80% అలా ఉంది. అలాగే సస్పెన్షన్స్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. అలై వీల్ పైన ఎటువంటి స్క్రాచ్ కూడా లేదు. మనకు వెహికల్ రన్నింగ్లో ఉంది, వాష్ కూడా చేయలేదండి నేను. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కొంచెం పెయింట్ అనేది ట్యాన్ అవ్వడం లాంటివి ఇలాగా ఎక్కడ కానీ కొంచెం మనకు యూస్ చేసే వెహికల్ అండి, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి. డీలర్ వెహికల్స్ అయితే మనము వాటిని మేకప్ చేసి ఎప్పుడూ మనకు లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎప్పుడు మెరిపిస్తూ ఉంటారు. కస్టమర్ వెహికల్స్ అయితే మనకు ఎటువంటి మెరుపులు లేకుండా మనం డైరెక్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వెనకాల కూడా మనకు సెన్సార్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ నుండి కూడా లాక్ అన్లాక్ అనేవి మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది, మనకు అలా అన్లాక్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక చిన్న సెన్సార్ అయితే రావడం జరుగుతుంది, బూట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు మంచి బూట్ స్పేస్ని అయితే ఇస్తుందండి ఎస్ క్రాస్ వెహికల్. మీకు పంచెస్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, ఏ ఒక పంచ్ కూడా మనకైతే మిస్ అయితే కాలేదండి. టోటల్ టు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ వచ్చేసి. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వెహికల్ మీకు వరంగల్లో అయితే అవైలబుల్ ఉంటుందండి. మీరు ఒక కాల్ చేస్తే మీకు ఈ వెహికల్ని అయితే చూపిస్తాను. చాలా చక్కగా ఉంది, బూట్ అంతా చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా రస్ట్ లాంటి ఇష్యూస్ అయితే లేవండి. చాలా చక్కటి ఫినిష్తోని ఇంటీరియర్గా చక్కగా ఉంది. మీకు బూట్ ఏదైతే ఉంటుందో సరిగా మెయింటైన్ చేసుకోకపోతే రస్ట్ లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే స్టెప్ని చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ప్యాడ్స్ అన్నీ ఒరిజినల్ అండి, మొత్తం అంతా ఏదైతే పార్సల్ ట్రే ఉంటాయో ఇవన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, ఒరిజినల్ ఫిట్టెడ్, టోటల్ టు టోటల్ ఒరిజినల్ అండి. మీకు రివర్స్ క్యామ్ ప్రతి ఒక్కటి మీకు అల్ట్రా వైడ్ కెమెరా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఈ విధంగా మీకు మంచి హెచ్డి క్లారిటీతో రావడం జరుగుతుంది. ఎస్ క్రాస్ లోగో అండ్ మారుతి సుజుకి లోగో, స్మార్ట్ హైబ్రిడ్ లోగో అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. మనం ఏదైతే వెహికల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే మనకు సౌండ్ అయితే లోపల రావడం జరుగుతుంది. అలాగే స్టాప్ లైట్స్, ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ స్టాప్ లైట్స్ అనమాట. కస్టమర్ తను ఇంట్రెస్ట్గా వేయించుకున్నాడు, వాటికే ఈ విధంగా వస్తుంది. మనం బ్రేక్ వేసినప్పుడు దీంట్లో కూడా లైట్ అనేది వెలగడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు రియర్ వైపర్ అండ్ డీఫాగర్, వాటర్ వాష్ అండ్ స్పాయిలర్లో బ్రేక్ లైట్ అండ్ యాంటీనా, రూఫ్ చాలా చక్కగా ఉంది, ఎక్కడ కూడా డెంట్లు అయితే లేవండి. ఒరిజినల్ ఫినిషింగ్తోనే ఉంది, ఒరిజినల్ కలర్. మనకు టైల్ లైట్స్, మనకు బ్రేక్ లైట్స్ అన్నీ ఈ విధంగా ఒరిజినల్ లైట్స్ మనకు అవైలబుల్ అయితే ఉన్నాయండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది. మనకు బంపర్ పెయింట్ పడితే ఈ విధమైన ఫినిష్ అయితే రాదండి, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇది పెయింట్ పడలేదు అనడానికి ఒక నిదర్శనం అండి. మనకు 360 డిగ్రీలో మీకు రైట్ ప్రొఫైల్ అయితే చూపించడం జరిగింది. మళ్ళొకసారి నేను రైట్ ప్రొఫైల్ అయితే చూపిస్తాను. రైట్ ప్రొఫైల్లో ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్ పేస్టింగ్స్ అన్ని క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ క్వార్టర్ ప్యానల్ అండ్ ఫెండర్ని కూడా చూపించడం జరిగిందండి. క్లియర్గా ఎటువంటి పేస్టింగ్స్ అయితే లేవు, మనకు ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. అలాగే బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు మీకు డిక్కీ అండ్ పంచెస్ పేస్టింగ్స్ అన్ని క్లియర్గా చూపించడం జరిగింది. స్పేర్ టైర్ చూపించడం జరిగింది, ఎటువంటి రీప్లేస్లు కానీ ఎటువంటి పెయింటింగ్స్ కానీ జరగలేదు. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు క్వార్టర్ ప్యానల్, 2 డోర్లు అండ్ ఫెండర్ ఒరిజినల్గా ఉన్నాయండి. అలాగే లాక్, అన్లాక్, ఫ్యూయల్ లిడ్ ప్రతి ఒక్కటి మనకు ఒరిజినల్గా ఉన్నాయి. అన్నీ మారుతికి సంబంధించిన గ్లాసెసేనండి. చైల్డ్ లాక్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, చైల్డ్ లాక్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి, ఎటువంటి రిపేర్స్ జరగలేదు. అలాగే ఇంటీరియర్గా మీరు ఒక్కసారి వాష్ చేసుకున్నట్టయితే వెహికల్ కొత్త వెహికల్ని తీసిపోకుండా ఉంటుంది. ఆ పని కూడా మనమే చేసి మీకు ఇచ్చే విధంగానైతే చూస్తానండి. సీట్ కవర్స్ మనకు 100% ఉన్నాయి, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. సన్ ప్యాడ్ పైన కవర్స్ కూడా తీయలేదు. అలాగే రూఫ్ మన ఏదైతే ప్యాడ్స్ ఉంటాయో ఇవన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి, ఎక్కడ కూడా మురికి మట్టి లాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా ఉంది. నేను చెప్పాను కదా 4 డోర్ హ్యాండిల్స్ మనం ఏవైతే లాక్ అన్లాక్ చేస్తామో క్రోమ్ ఫినిష్తోని, అలాగే ఇదంతా యాంబియంట్ లైట్కు వాళ్ళైతే ఫిట్ చేసుకోవడం జరిగిందండి. అద్భుతమైన లుక్ని ఇస్తుంది. మొత్తం టోటల్గా వెహికల్ని
ఒక ఇంద్రభవనం లాగా మలుచుకున్నారండి కస్టమర్ వచ్చేసి. మనకు ఇవంతా కంపెనీ ఫిట్టెడే, ఏవైతే లోవర్ గార్నిష్లు మన ఇవంతా కంపెనీ నుండి వచ్చినప్పుడు వేసుకున్నవే ఎస్క్రాస్వి. ఇవంతా మనకు ఒరిజినల్గా ఉంటుందండి. షోరూమ్ నుండి వేయించుకున్నవి, బయట ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్న వాటికి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. మీకు ఆర్మ్ రెస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఫీల్ అనేది ఉంటుంది, లెదర్ ఫీల్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇవంతా ఏదైతే లైటింగ్ సిస్టమ్, యాంబియంట్ లైట్స్, ఈ సిస్టమ్ అంతా చాలా చక్కటి ఒక ఫీల్ అయితే ఇస్తుందండి. ఒరిజినల్గా ఎక్కడ కూడా పేస్టింగ్స్ అయితే మనకు మిస్ కాలేదు. లాక్స్ అన్లాక్స్ అనేవి ప్రతి ఒక్కటి. ఏసీ అయితే చాలా చిల్డ్గా ఉందండి. మీకు ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అనేది చెప్పడం జరిగింది. పవర్ స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి మనకు ప్రాబ్లం అయితే లేదండి. చాలా నీట్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా జరుగుతూ ఉంది. మనకు ఆర్మ్ రెస్ట్ విత్ లిటిల్ బిట్ స్పేస్తోనైతే రావడం జరుగుతుంది. మనకు చిన్న కప్ హోల్డర్ టైప్లో చిన్న స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఏదైనా మొబైల్స్ పెట్టుకోవడానికి, వాలెట్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఫుల్ మ్యాటింగ్ అనేది వేస్తుందండి వెహికల్కి. టోటల్గా ఫుల్ మ్యాటింగ్ మీకు ఒక 2000 రూపాయలు ఇది కూడా మిగిలినట్టే అనుకోవచ్చు. అలాగే బానెట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. పంచెస్, ప్రతి ఒక్క పంచ్ అండి నేను మీకు ఇక్కడ అక్కడ అని చెప్పకుండా మొత్తం టోటల్గా రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ పంచెస్, లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ పంచెస్, అండ్ 4 డోర్లకు 4 పేస్టింగ్స్, ఎడ్జ్లు, వాటర్ ఎగ్జిటింగ్ హోల్స్, అలాగే లాక్ మన ఏవైతే సెన్సార్స్ ఉంటాయో సెన్సార్స్ అన్నీ మీకు టోటల్గా మనకు అద్భుతంగా అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. ఓఆర్విఎంకి విత్ సైడ్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ మనకు మన ఏదైతే టాప్ వెహికల్ ఉంటుందో దాంట్లో అయితే రావడం జరుగుతుంది. అలై వీల్స్ అండ్ టైర్స్ కండిషన్ అండ్ సస్పెన్షన్ కండిషన్. సస్పెన్షన్స్లో ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. చూసుకోవచ్చు డిస్క్లు ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ కాలేదండి. డిస్క్ పైన లైన్ లాంటివి మనకు ప్రాబ్లం లాంటివి అయితే ఏమీ లేదు. మనకు నార్మల్గా ప్రొజెక్టర్ లైట్, హెడ్ లైట్ అండ్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్ ఇక్కడే రావడం జరుగుతుంది. ఫాగ్ లైట్ విత్ క్రోమ్ ఫినిష్. అలాగే ఏదైతే గ్రిల్ ఉంటుందో ఎస్క్రాస్ గ్రిల్ అనేది క్రోమ్ ఫినిష్ తోటి ఒక అద్భుతమైన ఫీల్ని అయితే ఇస్తుందండి. వెహికల్ మనకు ఎస్యూవీ ఫీల్ని అయితే ఇస్తుంది. మారుతిలో అద్భుతమైన మైలేజ్ వచ్చి అండ్ మీకు హెవీ వెహికల్నిగా చూపించే ఒకే ఒక వెహికల్ ఎస్క్రాస్ అండి. చూడొచ్చు ఎండ అనేది విపరీతంగా ఉందండి. చాలా విపరీతమైన ఎండ అనేది మనకు ఉంది. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్. మీకు ఏదైతే స్టిక్కర్ ఉంటుందో మీరు చూడొచ్చండి. DL10 CK5203 12/2/2018 ఈ వెహికల్ 2018 వెహికల్ అండి. నేను చాలా మంచి ప్రైస్లో మీకు విత్ డెలివరీ అయితే ఇస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రైస్లో ఎవ్వరు కూడా మీకు విత్ డెలివరీ అయితే ఇవ్వరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తాను. ఒక్కసారి ఇంజన్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి. ఇంజన్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, ఎటువంటి మనకు ఇష్యూస్ అయితే లేవండి. చాలా చక్కగా ఉంది వెహికల్. ఈ విధంగా ఎంత నీట్గా ఉండే వెహికల్స్ అయితే మన రెడ్డి కార్స్లో మాత్రమే మనం ఇస్తూ ఉంటాము, మీ అందరికీ తెలుసు. అలాగే ఇంజన్ మనకు ఎక్కడ కూడా ఓపెన్ అయ్యి లేదు. బ్యాటరీ కండిషన్ ఓకే ఉందండి. మనకు లోపల ఎటువంటి రస్ట్ లాంటి, డ్యామేజెస్ లాంటి, యాక్సిడెంటల్ హిస్టరీస్ లాంటివి అయితే ఏం లేవండి. పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పేస్ట్ కూడా కంపెనీ పేస్ట్ కాకుండా మిస్ అయ్యి బయట నుండి ఎక్స్ట్రా పేస్టింగ్స్ అయితే ఏం లేవు. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, బానెట్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఈ విధంగా ఎవరైనా ఇదే వెహికల్ అని కాదు, మీకు ఇంకా వేరే వెహికల్ కావాలనుకున్న ఒక్క చిన్న కాల్ చేయండి. మీకు మంచి అద్భుతమైన వెహికల్స్ని అయితే మీకు అందజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒకసారి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. 12/2/2018 ఎస్క్రాస్ జీటా స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ అండి. చాలా అద్భుతమైన వెహికల్. అలై వీల్స్, ఆల్ ఫీచర్, క్రూజ్ కంట్రోలర్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ లాంటి ప్రతి ఒక్క ఫ్యూచర్ తోటి, కీలెస్ ఎంట్రీతోని మీకు రావడం అయితే జరుగుతుంది. 88,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి. మీకు 5,50,000 రూపాయలు విత్ డెలివరీతోనైతే ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు.
లేదు అని అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి నేను 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.